మన నగరాలకు ఫారిన్ అమ్మాయి రేటింగ్. విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరీలు సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు. పిల్లి కూతులతో వేధించే ఆకతాయిలు, లైంగిక దాడులకు పాల్పడే దుర్మార్గులు చాలా మంది కనిపిస్తారు. థాయిలాండ్కు చెందిన ఓ సోలో ట్రావెలర్ ఎమ్మా కూడా ఇదే చెబుతుంది. భారతదేశం అద్భుతమైన దేశమే, కానీ మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా దేశం మొత్తం మీద పలు నగరాల్లో పర్యటించిన తర్వాత ఒక్కో నగరానికి ర్యాంకింగ్ కూడా ఇచ్చింది. యాష్ డిస్కవర్ విత్ ఎమ్మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో ఈ ర్యాంకింగ్స్ని పోస్ట్ చేసింది. గొప్పలు చెప్పడం లేదు, నిజాయితీగా నా అనుభవాలు ఇవి అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్ ఇప్పటికే వైరల్గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు, సహజంగానే విమర్శించిన వారు మరెందరో. ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇచ్చిందంటే, దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. 10కి 10 మార్కులు వేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తర్వాత 8 మార్కులతో రాజస్థాన్లోని ఉదయపూర్ రెండో స్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం డోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావిడి పరుగులు లేనిలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ సరదాగానే గడిచింది, కానీ రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు 7. రాజస్థాన్లోని పుష్కర్, జైపూర్లు ఎమ్మా జాబితాలో 4, 5 స్థానాల్లో నిలిచాయి. పుష్కర్ ఆధ్యాత్మిక శోభతో అలరారితే కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యం కలిగించాయని తెలిపింది. నిర్మాణ శైలి విషయంలో జైపూర్ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి చెడు రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ, గందరగోళాలతో కూడుకున్నదని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్మహల్ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ అక్కడ శబ్ద కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కామ్లకు లెక్కలేదని వివరించింది. ఆఖరుగా ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తం మీద అధ్వానమైన నగరం మన రాజధాని ఢిల్లీ నగరం. ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే చాలా మంచిదని సూచిస్తోంది ఎమ్మా. ఇకనైనా మేల్కొండి. ఎమ్మా ర్యాంకింగ్స్ పై సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలా మంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజం బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగుపరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూ ఉంటుందని విమర్శించిన వారు లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ, విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేల్కొల్పుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఎమ్మా పోస్టు తర్వాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళా పర్యాటకులకు గైడెడ్ టూర్ వంటి అంశాలపై ఇంటర్నెట్లో వెతకడం ఎక్కువ కావడం.